హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా గ్రేవీ అండి. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ఒక 4 ఎగ్స్ వేసుకోవాలి. వీటిని నీళ్లు వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. వీటిని కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక ఎగ్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ వైట్ పార్ట్ని మాత్రమే 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఎల్లో పార్ట్ అంతా కూడా అలాగే పెట్టేసుకొని లాస్ట్లో వేసుకుందామండి. లేకపోతే అదంతా కూడా చిదింపోయి మనకు ఆ ఎల్లో పార్ట్ అనేది కనిపించకుండా ఉంటుంది కర్రీలో. ఇవంతా కూడా ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసేయాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఇలా వేయించుకుంటూ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని టమాటాను కూడా అంతే అండి. టమాటా ప్యూరీ అన్నమాట. ఇది మిక్సీకైనా వేసుకోవచ్చు లేదా చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ పచ్చి వాసన పోయే వరకు ఈ మిశ్రమాన్ని అంతా వేయించుకుంటూ ఉండాలి. కొద్దిగా సాల్ట్ వేయండి, తొందరగా మగ్గిపోతుంది. ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా అండి కొద్దిగా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా బాగా వేయించుకొని పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, వైట్ పార్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా కొద్దిసేపు వేయించుకొని తగినన్ని నీళ్లు వేసేసుకోవాలి. రోటీలోకి, రైస్లోకి, అలాగే పులావ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ చేయడం అయితే. ఇలా కలిపేసుకొని మనకు గ్రేవీ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుందా లేదంటే ఇంకొంచెం వాటర్ పడుతుందా అనేసి. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, సాల్ట్ కారం సరిపోయిందా లేదా అని. పర్ఫెక్ట్గా ఉంది నాకైతే. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా తెరులుతున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇలా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఎల్లో పార్ట్ కూడా వేసేసి కలిపేయాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.